నమస్తే అండి. నేను ఈరోజు కర్జకాయలు బాలామృతం ప్లస్ ప్యాకెట్తో చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది 1 కిలో ప్యాకెటు. ఈ కిలో ప్యాకెటు బాలామృతం ప్లస్ ప్యాకెటు కేవలం శ్యామ్ మ్యామ్ పిల్లలకు మాత్రమే 7 నెలల నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఇస్తారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో బాబు పుట్టిన వెంబడే పేరు నమోదు చేసుకుంటారు. ప్రతి నెల బరువు ఎత్తు చూస్తారు. 7 నెలల నుండి 5 సంవత్సరాల ఎవరైనా ఎత్తుకు దగ్గ బరువు లేకపోతే ఈ బాలామృతం ప్లస్ ఇస్తారు. ఈ బాలామృతం ప్లస్ ప్యాకెట్ విప్పి ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఈ పుట్నాల పప్పులు కొంచెం మిక్సీకి వేసుకొని, అలాగే కొబ్బరి పొడిని నెయ్యిలో వేయించుకొని ఈ బాలామృతం ప్యాకెట్ పిండిలో మొత్తం ఇలా అంతా కలిసే వరకు కలుపుకున్నాను. ఇది కొంచెం టేస్ట్ కొరకు నేను పుట్నాల పప్పు పొడి, కొబ్బరి పొడి, కొంచెం యాలకుల పొడి వేసుకొని అంతా కలిపి పూర్ణం రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ గోధుమ పిండిలో ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసి కలుపుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఆయిల్ కొంచెం వేసి బాగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకొని ఒక అరగంట సేపు ఆయిల్ బాగా నానిన తర్వాత ఇలా చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పూరీలాగా ఒత్తుకొని 2 స్పూన్లు ఈ పూర్ణాన్ని పెట్టాలి. పక్కలకి వాటర్ రుద్దుకోవాలి. వాటర్ ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోయి మొత్తం ఆయిల్లో ఈ పొడి పడి నల్లగా అవుతుంది ఆయిల్. అందుకోసం కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి. అన్నీ ఇలానే చేసుకొని పెట్టుకోవాలి. ఈ కర్జకాయలు మొత్తం ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఈ బాలామృతం ప్లస్ ప్యాకెట్లో వేయించిన గోధుమలు, వేయించిన శనగపప్పు, స్కిమ్డ్ మిల్క్ పౌడరు, వేయించిన పల్లీలు, వేయించిన అటుకులు, చక్కెర, నూనె మరియు కాల్షియం, ఇనుము, విటమిన్ సి, B1, B2, B12, ఫోలిక్ యాసిడ్, నియాసిస్, జింకులతో బలపరచబడింది. ఈ అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 2 వేసుకోవాలి. 2 వేసుకొని బాగా కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా చిన్న మంట పైన వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువగా పోసుకోకుండా కొంచెం ఆయిల్ తోటే ఇవన్నీ కాల్చుకోవాలి. ఆయిల్ ఎక్కువగా పోసినట్లయితే కాల్చిన నూనె వాడకూడదు కాబట్టి కొంచెం మిగిలితే అది ఒక రోజులో వాడుకోవచ్చు. ఇలా అన్నీ ఇలానే 2 వేసుకుంటూ అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. ఈ బాలామృతం ప్లస్తో వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. లడ్డు, పాయసం, ఇడ్లీ, చపాతి ఇవన్నీ తయారు చేసుకొని పిల్లలకు పెట్టాలి. ఇవి ఒకటే రకం పొడి పెడితే తినరు కాబట్టి బాలామృతం ప్లస్ పిల్లలకు ఎలాగైనా తినిపించాలి. అందుకోసం పిల్లలకు రకరకాలుగా చేసి పెట్టినట్లయితే ఈ పిల్లలు బలంగా అవుతారు, బరువు పెరుగుతారు. నెల మళ్ళీ బరువు తీయించుకున్నట్లయితే బరువు పెరుగుతారు. ఈ కర్జకాయలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ పిల్లలకు స్నాక్స్ ఇవ్వచ్చు, స్కూల్కి కూడా ఇవ్వచ్చు, అంగన్వాడీ సెంటర్కి పంపించినప్పుడు ఇవ్వచ్చు.